హలో అందరికీ. సో మీకు ఎప్పుడు నేను సొలాయి రెసిపీ చూపించిన కదా, ఇప్పుడు వకాలి బోటి అంటాం. ఇది తెలుగులో ఏమంటారో నాకు నిజంగా తెలియదండి, మా పిన్ని కూడా చెప్పలేకపోయింది. మా భాషలో అయితే వకాలి బోటి అంటాం. సో మేము చికెన్తో చేస్తున్నాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ మిర్చి, కొంచెం పుదీనా వేసింది మా పిన్ని, అండ్ కొంచెం పసుపు అన్నమాట. దీంట్లో కారం అనేది వెయ్యం, కారం అండ్ మసాలాలు ఏది వెయ్యమన్నమాట. బాగుంటుంది ఇది. అవి బాగా వేగినాక చికెన్ వేసేసింది. చికెన్ వేసేసి మంచిగా కలిపేసి దాంట్లో కొంచెం అల్లం వేసేసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది. మేము రొట్టె మీద తింటాం, మస్తు ఉంటుంది. మగోళ్ళు మంది మీద తింటారు. సో ఇప్పుడు కొంచెం అల్లం వేసేసింది. అల్లం వేసేసి తగినంత ఉప్పు అన్నమాట. ఇవి వేసేసి అది మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి, అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది కారం వేయకుండా అసలు అది ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మస్తు అంటే మస్తు ఉంటుంది. నాకైతే మా పిన్ని చేసినాక నోరు బాగా ఊరింది. కానీ మేము వాళ్ళని మర్యాద చేయడానికి పోయినాం. నేను అక్కడ ఎగబడి తింటే బాగుంటుందని చెప్పేసి మీకు చూపించాలని ఒక పీస్ తీసుకొని నేను తిని చూపించిన. తర్వాత లాస్ట్లో మేము కూడా తిన్నాం. కాకపోతే ఇది వకాలి బోటి మాకు మిగలలేదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను ఖచ్చితంగా చెప్తా ఇది బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.